నేను చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు. అసలు ఈ రాజకీయాల్లో ఎలా ఏం సాధించాలని చెప్పని ఇన్ని రకాలుగా తెగపడుతున్నారు. ఇది చాలా అసలు అవమానకరం, ఒక బాధతో చేస్తున్నటువంటి వీడియో ఇది చెప్పాలంటే. ఇది రాజకీయాలకు అతీతంగా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, అధికార పార్టీ మాత్రమే కాకుండా. వాళ్ళంతా కూడా మహిళలు, సాధికారత, అది ఇదని పెద్ద పెద్ద ఉపన్యాసాలు కూడా ఇస్తూ ఉంటారు. మరి పట్టపగలు ఒక పోలీసు ఆ మహిళ మీద, మాజీ మంత్రి, ఉన్నత విద్యావంతురాలు, ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తే కాకుండా ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్, అనేక మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఇవాళ అంత దారుణంగా అవమానిస్తే, ఆమెమో ఒకవైపు పోలీస్ అధికారిని కూడా సిఐ గారు అని గౌరవంగా మాట్లాడుతుంటే, నిన్ను కూడా అరెస్ట్ చేస్తానని చెప్పని మాట్లాడే ఆ పోలీసు భాష, ఒక మహిళ మీద ప్రదర్శించినటువంటి తీరు చూస్తే ఎందుకు అసలు ఈ రకంగా వీళ్ళు తయారయ్యారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇది ప్రజాస్వామ్యమా, మూకస్వామ్యం అనేటువంటి ఒక బాధ కలుగుతుంది. ఎస్, అంతేకాదు, ఈ మహిళలు ఎవరైతే ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నారో వాళ్ళ మీద ఆ మధ్య ఐవైఆర్ కృష్ణారావు గారు, ఐఏఎస్ మాజీ సిఎస్, ఆయన అన్నాడు, వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ సోషల్ ఎలిమెంట్స్ను ఏదో అంతకంటే పెద్ద పదమే వాడాడు ఆయన. అలాంటి వాళ్ళతో వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననం, చదువుకున్న మహిళలు అనేటువంటి ఒక గౌరవం, మర్యాద లేకుండా, మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారని లేకుండా వాళ్ళ మీద ఎన్ని రకాల, పాపం ఆవిడ మీద ఎన్ని రకాల అవాకులు చెవాకులు అంటే, కనీసం వాళ్ళ స్థాయిలు వీళ్ళు వాళ్ళ ముందు నిలబడటానికి విద్యాపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, సేవాపరంగా కానీ ఏ స్టేచర్లో కూడా పనికిరానటువంటి వాళ్ళు కూడా చాలా దారుణంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడతాం చూస్తే కూడా నిజంగా ఆవిడ గురించి మరి ఈ పిచ్చివాగుళ్ళు, అది ఇది అవాకులు చెవాకులు పేలేటువంటి వాళ్ళకి తెలుసో తెలియదో కానీ, హైదరాబాద్ సెంటాన్స్లో చాలా క్లవర్ స్టూడెంట్గా బీఎస్సీ కంప్యూటర్స్ చేసినటువంటి వ్యక్తి, తర్వాత ఎంబీఏ పూర్తి చేశారు. కర్ణాటక వెళ్ళి అక్కడ మళ్ళీ బిఈ ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత హైదరాబాద్లోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ వివాహం అయిన తర్వాత అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీని తన పర్యవేక్షణలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్ది అనేక మందికి ఉపాధి కల్పించిన పరిస్థితి. ఈ రోజున ఎవరైతే అవాకులు చెవాకులు పెళ్తున్నారో అలాంటి వాళ్ళకి డబుల్ త్రిబుల్ స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళతో శాల్యూట్స్ కొట్టించుకున్నటువంటి మహిళ ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే. అటువంటి మహిళ మరి ఎందుకు ఆవిడకి ఇది పుట్టిందో తెలియదు కానీ అమెరికాలో అంత అద్భుతంగా అనేక గౌరవాలు అందుకుంటున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో పుట్టిన గడ్డకి ఏదో చేయాలి అనే రాజకీయాల పట్ల ఒక అపేక్షతో రావటం. ఆ తర్వాత సరే ఇప్పుడు ఏ పత్తిపాటి పుల్లారావు మంత్రి అనేటువంటి ఆయన ఈవిడ మీద ఇవన్నీ చేయిస్తున్నాడని ఒక ఆరోపణలు, అందులో వాస్తవాలు మనకు తెలియదు కానీ ఆయన ద్వారానే వచ్చి ఆ తర్వాత టికెట్ ఆశించారు. వాట్ ఈజ్ రాంగ్? పొలిటికల్ పార్టీస్లో అభిప్రాయాలు అనేటువంటివి మారుతుంటాయి. ఇవాళ ఎంతమంది తెలుగుదేశం పార్టీలో ఇతర పార్టీల్లో నుంచి వెళ్ళి ఇవాళ మంత్రులైనటువంటి వాళ్ళు లేరు. అదేవిధంగా ఆవిడ కూడా ఆవిడకి టికెట్ ఆశించారు, రాలేదు కాబట్టి వైసీపీలో చేరారు, వైసీపీలో గెలిచారు. ఆ తర్వాత తన ప్రతిభతో మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి దట్టు కోవిడ్ టైంలో కూడా చాలా ధైర్యంగా ఆవిడ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే కాన్స్టిట్యున్సీలో ఆమె వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో దందాలు చేశారని అదని ఇదని మనకి ప్రచార పత్రికలు అయితే బాకా అయితే ఉంది కదా, ఎవరినైనా సరే బురద చల్లి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడానికి సక్సెస్ఫుల్గా చేశారు. తర్వాత ఒకటి దాదాపు ఆవిడ 2024లో అఫిడవిట్ ఫైల్ చేసే టైంకి ఆ అఫిడవిట్లోనే ఆమెకున్నటువంటి ఆస్తులు ఇంచుమించు 80 కోట్ల పైచిలుకు. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా 100 కోట్ల పైబడినటువంటి ఆస్తులు. అది బహుశా ఆమె భర్తకి సంబంధం లేకుండా తను ఫైల్ చేసిందనుకుంటా. అంత గొప్ప స్థితిమంతురాలు
అనేక మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజున ఇంత దారుణంగా ఒకళ్ళ చేతిలో అవమానాలు పాలవడం అని చూస్తే అసలు ఈ రాజకీయాలు దేనికోసం, ఈ మహిళలు ఎలా ఇదవుతారు అనేటువంటిది అనిపిస్తుంది. సరే, ఆ సంగతి అలా ఉంచినట్లయితే ఇక వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆయన వార్న్ చేస్తున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు, పద్ధతి మార్చుకోండి కాదన్నట్లయితేనే. అది ఒక ఫేజ్. ఆ ఫేజ్ తర్వాత కూడా ఈ వార్నింగ్లు ఎన్ని ఈ డోంట్ కేర్ మనల్ని ఏం చేస్తారులే అనే దీంతో ఇంకా పెట్టిరెగిపోతూనే ఉన్నారు, కేసులు బనాయిస్తూనే ఉన్నారు. ఇది ఇవాళ మహిళ మీద కూడా దౌర్జన్యానికి పట్టపగలు నడివీధిలో పాల్పడటం అనేటువంటిది ఒక పరాకాష్ట. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఆ ఫేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఈ రోజున మీ సోదరి మిమ్మల్ని విశ్వసించినటువంటి ఒక సోదరి తీవ్రమైనటువంటి అవమానాలు పాలైన సందర్భంలో ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి అవి పెట్టి మీరు ఖండించటమేనా? కాదు అన్నట్లయితే ప్రజాస్వామ్యంలో కొన్ని స్టేజెస్ ఉంటాయి, సామభేదదాన దండోపాయాలు. సో ప్రజాస్వామ్యయుతంగా ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైందా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది. తర్వాత అనేక మంది అక్కడ కామ్రేడ్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళంతా ఏంటంటే ఆమెని మహిళ మీద జరిగిన దౌర్జన్యంగా కాకుండా అదేదో వైసీపీ నాయకురాల మీద జరిగిన దౌర్జన్యం కాబట్టి మనకు సంబంధం లేదులే అన్నట్టు బహుశా మౌనంగా ఉన్నారేమో. అది అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయం. తర్వాత మహిళల మీద ఏది జరిగినా మహిళా సంఘాలంటూ ముందుకు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఇది వైసీపీ మహిళ అనేటువంటి ఒక ముద్రతోనే ఉన్నారేమో. కానీ ఈ కాకీలు ఒక మహిళ మీద చేసిన దానికి మరి మహిళా సంఘాలు కూడా ఏం మాట్లాడకపోవటం కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే సరే, ఎవరు రాకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇవాళ ఈ మూకస్వామ్యంలో ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నాడు, కాదనడం లేదు. కానీ ఈ పోరాటాల్లో మరి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పోరాటాల్లో ఒక సాక్షాత్తు ఒక మహిళ మీద కూడా పట్టపగలు దౌర్జన్యానికి ఒడిగట్టినప్పుడు ఏం చేయాలనేది కూడా వైసీపీ వారు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందేమో అనేటువంటి ఉద్దేశంతోనే చెప్తున్నాను. థ్యాంక్ యూ.